చేతన్ అగర్వాల్ కేసులో విచారణ జరిగే కొద్దీ రోజు రోజుకి మరిన్ని సంచలన విషయాలు బయటకు వస్తూనే ఉన్నాయి. ఇప్పుడు మరొక కీలక విషయం బయటకు వచ్చింది. సియా దగ్గర 2 ఫోన్లు ఉన్నట్లుగా గుర్తించారు అధికారులు. ఇప్పటి వరకు ఒక ఫోన్ మాత్రమే ఉందంటూ అందరూ భావించారు. కానీ సియా దగ్గర 2 మొబైల్ ఫోన్లు ఉన్నాయి. ఇప్పుడు ఆ 2వ మొబైల్ ఫోన్లో షాకింగ్ నిజాలు బయటపడుతున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే సియా గోయల్ మొబైల్ డేటా రికవరీ చేశారు పోలీసులు. తన ప్రియుడితో సైన్ లాంగ్వేజ్లో మాట్లాడినట్లుగా గుర్తించారు. నిక్ నేమ్స్తో మాట్లాడుకున్నట్లుగా కూడా పోలీసులు చెప్తున్నారు. సియా చేతన్లకు 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ విధిస్తూ మరోవైపు లై డిటెక్టర్ టెస్ట్కు వాళ్ళు నో చెప్పినటువంటి పరిస్థితి కూడా కనపడింది. 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ విధించింది కోర్టు. మరోవైపు లై డిటెక్టర్ టెస్ట్కు మీరు సిద్ధంగా ఉన్నారా, మీకు ఓకేనా అని కోర్టు అడిగితే మాకు ఇష్టం లేదు అంటూ సియా చేతన్ ఈ లై డిటెక్టర్ టెస్ట్కు ఒప్పుకోలేదంటూ తెలుస్తుంది. ఈ నేపథ్యంలో నిందితుల అనుమతి లేకపోతే లై డిటెక్టర్ పరీక్షకు పర్మిషన్ ఇవ్వలేమంటూ కోర్టు చెప్పింది. ఇక మరోవైపు సియా మరొక ఇంట్రెస్టింగ్ మ్యాటర్ చూడండి. అంటే మొదటి నుంచే ఈ పెళ్లి జరగడానికి ప్లాన్ చేసుకున్నప్పటి నుంచే సియా కేతన్ని అత్యంత దారుణంగా చంపాలని ప్లాన్ చేసుకుందనడానికి ఇది ఒక ఎగ్జాంపుల్. సియా తన ఫ్రెండ్తో స్నాప్చాట్లో చేసినటువంటి మెసేజ్లు ఇప్పుడు బయటకు వచ్చాయి. అందులో అక్కడ ఒక పెద్ద కోటలో ఒక ప్యాలెస్లో వీళ్ళు పెళ్లి చేసుకుంటున్నారు కాబట్టి 17 కోట్లు పెట్టి కేతన్ దాన్ని బుక్ చేశాడు కాబట్టి అందులోకి రావాలంటే ప్రత్యేకంగా ఒక ఎంట్రీ కార్డు ఉంటుంది. మరి ఆ కార్డు ఒక పాస్ కావాలి అంటే దానికి ప్రత్యేకంగా వాళ్ళ ఐడి కార్డును కూడా తీసుకొని దాని మీద డీటెయిల్స్ అని మెన్షన్ చేస్తారు. సో దానికోసం అని చెప్పి తన ఫ్రెండ్కి నీ ఐడి కార్డు పంపించు, ఆధార్ కార్డు అని చెప్పి మెసేజ్ చేసిందట. ఆ తర్వాత వాళ్ళ ఫ్రెండ్ ఆ ఐడిని పంపించే లోపే వాళ్ళ ఫ్రెండ్తో మెసేజ్ చేసిందట. ఏమని, అసలు జరగని పెళ్లి కోసం నేను ఇదంతా చేస్తున్నాను, ఎలాగో ఈ పెళ్లి జరగదు అని చెప్పిందట. అంటే ఈ పెళ్లి జరగదని కేతన్ని అత్యంత దారుణంగా చంపాలని చెప్పేసి ప్లాన్ చేసుకుంది అనేది ముందు నుంచే ఈ ఆలోచనలన్నీ ఉన్నాయనేది అర్థమవుతుంది ఇక్కడ మనకి. సో వెరీ సింపుల్, ఇక్కడ ఇట్స్ వెరీ మచ్ ప్రీ ప్లాన్డ్. చాలా రోజుల నుంచి ముందే జరుగుతుంది. ఏదో ఒక రోజు 2 రోజులు కాదు, చాలా రోజుల ముందు నుంచే జరుగుతుంది. మనందరికీ తెలిసిందే. ఆ తర్వాత జూన్ 18న లోగఢ్ కోటపై నుంచి కేతన్ను తోసి సియా కేతన్ ఎలా చంపేశారు అనేది. సో ఇప్పుడు కొత్తగా తెలుస్తున్న విషయాలు మరింత బ్రీఫ్గా ఒకసారి మనం చూస్తే, నెంబర్ 1, లై డిటెక్టర్ టెస్ట్ కనుక చేపిస్తే అసలు విషయం ఎక్కడ బయటపడుతుందో అని భయపడి మేము సిద్ధంగా లేము ఈ టెస్ట్కి అంటూ కోర్టుకు చెప్పారు. కోర్టు ఏమో నిందితుల అంగీకారం లేకుండా లై డిటెక్టర్ టెస్ట్ చేయడానికి అవకాశం లేదు అంటూ చెప్పింది. బట్ 14 days రిమాండ్కి అయితే వాళ్ళని పంపించారు. అలాగే ఈ జరగని పెళ్లికి అనవసరంగా ఈ టికెట్ ఎందుకు అంటూ కూడా తన ఫ్రెండ్తో చేసినటువంటి చాట్ డీటెయిల్స్ బయటపడుతున్నాయి. అంటే ముందు నుంచే ప్లాన్లో ఉన్నారు, ఈ పెళ్లి జరగదన్న విషయం ముందు నుంచే క్లారిటీ ఉంది. అండ్ ఇంకెంతమందికి, అండ్ ఫ్రెండ్కి చెప్పింది అక్కడ జరగదని, అంటే ఇంకెంతమందికి తెలుసో జరగదు అంటే ఖచ్చితంగా కేతన్ని చంపేస్తుంది అనేది ఇంకెంతమందికి తెలిసి ఉండాలనే కోణంలో కూడా విచారణ చేస్తున్నారు. అలాగే ఇప్పుడు సెకండ్ ఫోన్ డీటెయిల్స్ ఏంటి అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. తన దగ్గర ఇన్ని రోజులు ఒక ఫోన్ మాత్రమే ఉన్నట్లుగా తెలిసింది. ఇప్పుడు 2వ ఫోన్ కూడా బయటపడింది. ఆ ఫోన్లో ఈ కేసుకు సంబంధించి చాలా విషయాలు ఉన్నట్లుగా సమాచారం. మోరోవర్ చేతన్ అలాగే సియా ఇద్దరు కూడా కోడ్ లాంగ్వేజ్లో, సైన్ లాంగ్వేజ్లో మాట్లాడుకున్నట్లుగా తెలుస్తోంది. అంటే మనం జనరల్గా సినిమాల్లో క్రిమినల్స్ మాట్లాడుకోవడాన్ని మనం వింటూ ఉంటాం. క్రిమినల్స్ లేదంటే డ్రగ్ పెడ్లర్స్ లాంటి వాళ్ళు మాట్లాడుకోవడాన్ని మనం రెగ్యులర్గా వింటూ ఉంటాం. ఒక్కొక్కరు ఒక్కో రకమైన పేర్లు పెట్టుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ డ్రగ్స్కి ఏదైనా కావాలి అంటే 1 గ్రామ్ ఇంకేదైనా ఒక డ్రగ్ కావాలి అంటే 1 kg చికెన్ కావాలి అని చెప్పేసి ఏదో మాట్లాడుకుంటుంటారు. లేదా ఇంకొకటి ఏదో పార్సిల్స్ రీచ్ అయినాయా లేదా అని చెప్పుకోవడానికి కర్రీ వచ్చిందా, మన సినిమాల్లో కూడా చూస్తూ ఉంటాం కదా, లంచ్ బాక్స్ వచ్చింది, ఇలాంటి కోడ్ నేమ్స్ ఉపయోగించుకుంటూ ఉంటారు. సో అలా ఇక్కడ వీళ్ళు కూడా సచ్ ఎ క్రిమినల్ మైండ్స్. సో వాళ్ళు కూడా ఇక్కడ కోడ్ లాంగ్వేజ్ ఉపయోగించుకున్నట్లుగా తెలుస్తోంది. అండ్ మోరోవర్ ఇప్పుడు హూ ఈజ్ దిస్ థర్డ్ పర్సన్, చేతన్ ఫ్రెండ్ ఒక అతనికి ఈ విషయం ముందే తెలుసని అతనితో డిస్కస్ చేశారంటూ తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు అతన్ని కూడా విచారిస్తున్నారు. అతనితో పాటు ఇప్పుడు మరి స్నాప్చాట్లో వాళ్ళ ఫ్రెండ్తో జరగని పెళ్లికి టికెట్ ఎందుకు అని చెప్పి సియా మాట్లాడింది. అంటే అలా ఎంతమందికి తెలుసు, ఎంతమందితో డిస్కస్ చేశారు అనే వివరాలను కూడా ఇప్పుడు సేకరిస్తున్నట్లుగా తెలుస్తుంది. సో మొత్తం మీద కొద్దిగా అన్ని ఆధారాలు, అన్ని సాక్ష్యాలు
వాళ్ళిద్దరే కావాలని ప్రీ ప్లాన్డ్గా కొన్ని వారాలు ముందు నుంచి ప్లాన్ చేసి చేసుకున్నారు అనేది అర్థమవుతుంది. ఇంత దారుణానికి పాల్పడ్డారనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది. సో వాట్ ఈజ్ యువర్ ఒపీనియన్ అబౌట్ దిస్? అతి త్వరలో ఈ కేసులో వీళ్ళిద్దరూ లోపలికి వెళ్ళబోతున్నారు. జైలుకి వెళ్ళడం పక్కా, శిక్ష పడడం పక్కా. కాకపోతే ఎంత బ్రూటల్ అండ్ ఎంత క్రూయల్గా వీళ్ళు బిహేవ్ చేశారో, ఎంత క్రూయల్ మైండ్ వాళ్ళది అనేది ఒక్కొక్క విషయం బయటకు వస్తుంటే అర్థమవుతుంది. సో ట్రై టు కామెంట్ యువర్ ఒపీనియన్స్. మీ అభిప్రాయాలు ఏంటి ఈ కేసుకు సంబంధించి? Plus companies, 7.89 lakh per annum average CTC, 100% placements. KL deemed to be university. I'm Dheeraj, a doctor and a photographer. I'm in fine. At Anurag University, be everyone you dream to be.